నమస్తే. విటివి హెల్త్ ఛానల్‌కు స్వాగతం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులు, అలాగే నడుము నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. అసలు ఈ సమస్యలు ఎందుకు ఇంత ఎర్లీ ఏజ్‌లోనే వస్తున్నాయి? దీని గురించి క్లుప్తంగా వివరించడానికి మనతో ఆర్థోపెడిక్ డాక్టర్ అయినటువంటి కొట్టూరి సునీల్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే. సో, ప్రస్తుతం ఉన్న రోజుల్లో చిన్న వయసులోనే ఈ బ్యాక్ పెయిన్స్, నీ పెయిన్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ సమస్యలు ఎందుకొస్తున్నాయి సార్ అసలు? ఇప్పుడు ఏంటంటే మన ప్రెజెంట్ జనరేషన్‌లో యాక్టివిటీ తగ్గిపోయింది బాగా. ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదు. రిక్రియేషన్ అనేది లేదు. హ్మ్. పిల్లలు కానించి పెద్దల వరకు మొబైల్ వాడుతున్నారు. హ్మ్. ఏమంటారు, ఫుడ్ కావాలంటే ఫుడ్ డెలివరీ సిస్టమ్స్ వచ్చేసినాయి. టోటలీ స్టాగ్నెన్సీ ఎక్కువైపోయింది లైఫ్ స్టైల్‌లో. ఓకే. ఫస్ట్ అంటే మనం కొన్ని కిలోమీటర్స్ యూజ్ చేసి నడుచుకుంటూ వెళ్ళడము, సైకిల్ పైన వెళ్ళడం అట్లా చేస్తుండేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు గ్రాడ్యువల్లీ ఏమైందంటే ఒక దగ్గర కూర్చొని హ్మ్. ఎక్సర్సైజ్ లేకుండా బాడీకి స్టాగ్నెన్సీ ఎక్కువైపోయింది. హ్మ్. సో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల హ్మ్. ఇప్పుడు ఏదైతే మన బాడీలో డైలీ హార్మోనల్ రిలీజ్ కానివ్వండి, అదంతా ప్రాసెస్ కొంచెం ఇంటరప్ట్ అవుతుంది డైలీ ఓకే. లైఫ్ స్టైల్‌లో. ఓకే. సో సో, ప్రస్తుతం అంటే ఎక్కువ ఫోను చూడడం వల్ల కూడా మెడ నొప్పొచ్చే అవకాశాలున్నాయంటారా? ఎక్కువ ఫోన్ మంచి క్వెషన్. హ్మ్. ఎక్కువ మొబైల్ యూజ్ చేయడం వల్ల మీకు షోల్డర్ పెయిన్ రావచ్చు, ఎల్బో పెయిన్ రావచ్చు, వ్రిస్ట్ పెయిన్ రావచ్చు, హ్మ్. నెక్ పెయిన్ రావచ్చు. హ్మ్. ఓకే. ఓకే. అండ్ మెంటల్ డెవలప్‌మెంట్ కూడా ఆగవచ్చు. హ్మ్. ఆర్థోపెడిక్స్ కనే కాదు, వేరే చాలా ఇష్యూస్ కూడా రావచ్చు మీకు ఓకే. మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల. ఓకే. సో, చాలామంది సర్వైకల్ పెయిన్‌తో బాధపడుతూ ఉంటారు. సో, అది పూర్తిగా తగ్గే అవకాశం ఉందంటారా? సర్వైకల్ పెయిన్ అనేది పూర్తిగా తగ్గుతదా, తగ్గదా అంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ వస్తాయండి. హ్మ్. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్‌కి ఏజ్ రిలేటెడ్ అయితే మీకు తెలిసే ఉంటుంది. హ్మ్. ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఎప్పుడైతే వస్తాయో పూర్తిగా తగ్గడానికి అవకాశం కొంచెం తక్కువుంటుంది. హ్మ్. బట్ స్టిల్ ఇప్పుడు సపోజ్ ఒక 25 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్ అట్లాంటి పేషెంట్స్‌కి హ్మ్. దేర్ ఈజ్ హ్మ్. ఫుల్ స్కోప్ టు అవాయిడ్ పెయిన్. మళ్ళీ రాకుండా కూడా ఆపవచ్చు. ఓకే. మొబైల్ ఎక్కువ చూడమా ఆపడము, హ్మ్. డైలీ ఎక్సర్సైజ్ చేయడము, హ్మ్. ఫిజియోథెరపీ, నెక్ స్ట్రెంథెనింగ్, ఐసోటోనిక్ ఎక్సర్సైజెస్ హ్మ్. చేయడము. ఇట్లా చేసుకుంటూ వెళ్తే మీరు ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సార్, స్లిప్ డిస్క్ అంటారు కదా! ప్రాబ్లమొస్తది. సో, అవి ఆపరేషన్ లేకుండా నయమయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పర్సెంటేజ్ అండి. మీకు హ్మ్. ఒకవేళ రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో అది మీకు ఇబ్బంది హ్మ్. పెడుతుంది అంటే ఫస్ట్ ఎంఆర్ఐ మేము ఆర్థోపెడిక్ సర్జన్స్ ఫస్ట్ ఎంఆర్ఐ తీస్తాం. హ్మ్. తర్వాత ఎట్లా ఉంది? ఏంది పరిస్థితి? హ్మ్. అసలు చాలా నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా ఉందా? హ్మ్. మోడరేట్‌గా ఉందా? హ్మ్. ఫస్ట్ మెడికేషన్స్‌తో ట్రై చేస్తాం. లైఫ్ స్టైల్ చేంజెస్‌తో ట్రై చేస్తాము. ఓకే. నెక్స్ట్ స్టెప్ మెడికేషన్ విత్ ఫిజియోథెరపీ సజెస్ట్. తర్వాత లేదు అంటే ఇంకా మనం సర్జరీకెళ్ళిపోవడం ఉత్తమం. ఓకే. సో, చాలామంది బ్యాక్ పెయిన్‌తో బాధపడుతుంటారు. వాళ్ళకి బెడ్ రెస్ట్ మంచిదా? లేదంటే వాకింగ్ చేయడం మంచిదంటారా? ఇప్పుడు ఇది ఏంటంటే 2 కాంబినేషన్ కావాలి. ఓకే. మొత్తం బెడ్ రెస్ట్ కూడా ఇవ్వలేము హ్మ్. బాడీకి మొత్తము. అట్లా అని చెప్పేసి ఓవర్ ఎక్సర్సైజ్ కూడా పని చెయ్యాలి. చేయదు. ఓకే. బేసికల్లీ ఏందంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కింద క్రాస్ లెగ్ చేయడం అంటే మనం కాళ్ళు మటమేసుకొని కూర్చుంటాము. హ్మ్. అట్లాంటివి చేయకుండా కొంచెము బ్యాక్ రెస్ట్, హ్మ్. ప్రాపర్ బ్యాక్ సపోర్ట్‌తో కూర్చోవడము. ఓకే. ఎనీవేర్ ఇన్ ఆఫీస్ ఆర్ ఎట్ హోమ్ హ్మ్. మంచి బ్యాక్ రెస్ట్‌తో కూర్చోవడము అది అవాయిడ్ చేసుకుంటా, హ్మ్. ఫిజియోథెరపీ చేసుకుంటూ అట్లా మనము బ్యాక్ రెస్ట్‌కి కొంచెము ఉపశమనం ఇవ్వచ్చు. ఓకే. అంటే మినిమమ్ ఎంత టైం వాక్ చేయాలి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు? అంటే ఎవ్ నార్మల్ పర్సన్ కంటే? ఎవ్రీ బ్యాక్ పెయిన్‌కి, వాకింగ్‌కి పెద్దగా ఇది హ్మ్. లేదండి. చిన్న ఫస్ట్ చిన్న ఆఫ్ ఆల్ ఎక్సర్‌సైజెస్ చిన్న చేసుకోవచ్చా? చిన్న ఎక్సర్‌సైజెస్ చేసుకోవచ్చు. డైలీ యూ కెన్ పెర్ఫార్మ్ హ్మ్. అరౌండ్ 45 మినిట్స్ వాక్ చేయండి. హ్మ్. నో ఇష్యూ. ఓకే. ఫార్వర్డ్ బెండింగ్ హ్మ్. లాంటివి, ఫార్వర్డ్ బెండింగ్ అండ్ లిఫ్టింగ్ వెయిట్స్ ఓకే. అగైన్ దట్ విల్ బి ఎ ప్రాబ్లమ్. హ్మ్. సో, యాక్చువల్‌గా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఐటీ సెక్టార్‌లో 10-8 అవర్స్ అలా కూర్చొనే ఉంటున్నారు కదా! సో, అలా కూర్చొని ఉన్న వాళ్ళకు అంటే ముఖ్యంగా ఎలాంటి సమస్యలొచ్చే అవకాశం ఉంది? అంటే బోన్స్‌లో ఏమైనా యాహ్! సమస్యొచ్చే అవకాశం ఉందా? ఐటీ సెక్టర్ వాళ్ళు కూర్చొనే ఉంటారు. కరెక్ట్. హ్మ్. ఒక్క పొజిషన్‌లో ఎక్కువసేపు కూర్చుంటే అక్కడ ఉన్న మజిల్స్ హ్మ్. గ్లూటియల్ మజిల్స్ కానియండి, లోవర్ బ్యాక్ మజిల్స్ కానియండి టైర్డ్ అయితాయండి. ఓకే. ఓకే. ఆ కాస్త ప్రెషర్ హ్మ్. స్లోలీ ఇట్ విల్ కమ్ టు ద బోన్స్. ఓకే. ఫస్ట్ ఎఫెక్ట్ లోవర్ బ్యాక్,
ఓకే. లోవర్ బ్యాక్ పెయిన్ స్టార్ట్ ఉంది, హిప్ పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు అండ్ సర్వైకల్ నెక్ పెయిన్ స్టార్ట్ అవ్వచ్చు. ఓకే. యా సో, ఎక్కువ ల్యాప్‌టాప్ యూజ్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళకి మెడ నొప్పి, భుజం నొప్పి పెరుగుతూ ఉంటుంది. అంటే చాలా అంటే స్టార్టింగ్ కొంచెం స్టార్ట్ అయ్యి తర్వాత ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది గదా! సో సో, అట్లా ఎందుకవుతుంది అసలు? సో బేసికల్లీ బాడీని కదలకుండా హ్మ్. ఒకటే దగ్గర కూర్చొని ఉండడము ఫోకస్ వర్క్లో ఉంటుంది కాబట్టి హ్మ్. ఈ మెడ నొప్పి, హ్మ్. లోవర్ బ్యాక్ పెయిన్ ఇవి వెరీ కామన్ అయిపోయినాయి ఈ రోజుల్లో. ఓకే. సో ఓన్లీ సింగిల్ షార్ట్ కట్ టు అవాయిడ్ దిస్ ఈస్ ఎవ్రీ 20 మినిట్స్ హ్మ్. మీరు ఒక్కసారి లేవండి. ఒక 15-20 ఫీట్స్ ఓకే. జస్ట్ ఒక ఫాస్ట్ ఆర్ స్లో నార్మల్ ఒక వాక్ తీసుకోండి. ఓకే. దెన్ సిట్ బ్యాక్, దట్స్ ఆల్. ఓకే. ఎవ్రీ 25 మినిట్స్ 20-25 మినిట్స్ దట్ ఈస్ ఫైన్. ఓకే. సో దట్ మీ మజిల్స్ అన్నీ కాన్స్టెంట్ టెన్షన్లో ఉండవు. హ్మ్. కొంచెం రిలాక్సేషన్, కాంట్రాక్షన్ అవి ఓకే. సర్క్యులేషన్ ఓకే అవుతుంది ఓకే. దట్ వే. సో, అంటే ఈ మధ్య కాలంలో బాగా చిన్న పిల్లలు అంటే యంగర్ ఏజే కాకుండా చిన్న పిల్లల్లో కూడా నీ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. అసలు ఎందువల్ల అవుతున్నాయి? అంటే ఏమన్నా కాల్షియం లోపమా? అసలు ఏంటి అసలు? యా చిన్న పిల్లల్లో యాక్చువల్లీ నీ పెయిన్స్ ఆర్ నాట్ సో కామన్. ఓకే. చిన్న పిల్లలకి కాల్షియం ప్రపోర్షన్స్ ఇవన్నీ బాగానే ఉంటాయి. హ్మ్. బేసికలీ ఏమైనా ట్రామా హిస్టరీ ఉండొచ్చు, హ్మ్. అట్లాంటివి ఏమన్నా ఉంటే ఉండడం తప్ప కామన్ అయితే ఏముండదు. ఓకే. అంటే నీ కార్టిలేజెస్ అంటారు కదా! సో, అవి పెరిగే అవకాశం ఉందంటారా? పెరిగే అవకాశం నీ కార్టిలేజ్ని ఫుల్లీ రిప్లెనిష్ అయితే అవ్వదండి. హ్మ్. అకార్డింగ్ టు సైన్సెస్ ఇప్పుడు కొత్తగా స్టడీస్ వస్తున్నాయి. ఓకే. పిఆర్పి అని అలా కొన్ని ఇంజెక్షన్స్ అంటే మన బ్లడ్ తీసి ప్లాస్మా ఎక్స్ట్రాక్ట్ చేసి హ్మ్. గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ యాడ్ చేసి ఓకే. దాన్ని మనం ఇస్తున్నారు. బట్ ఇట్స్ నాట్ ఇట్ ఈస్ డైసీ హ్మ్. స్కెప్టిజం ఉంది దీంట్లో కొంచెం. ఓకే. యా ఓకే. చాలామంది జాయింట్ పెయిన్స్ వస్తున్నాయంటే కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో, జాయింట్ పెయిన్స్‌కి కాల్షియం టాబ్లెట్స్ సరిపోతాయా? కాల్షియం టాబ్లెట్స్ ఓకే. కొన్ని హ్మ్. ఒక 45 ఏజ్ వచ్చిన తర్వాత బోన్స్ స్టార్టింగ్ లూజింగ్ దేర్ కాల్షియం డిపాజిట్స్. హ్మ్. ఎనీవే సో ఓన్లీ టేకింగ్ కాల్షియం టాబ్లెట్స్ హ్మ్. దానికి ఆన్సర్ కాదండి. ఓకే. ఫస్ట్ మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయా? ఓన్లీ బిగ్ జాయింట్స్ లైక్ నీ జాయింట్స్, లోవర్ బ్యాక్ పెయిన్, హ్మ్. షోల్డర్ జాయింట్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా? లేదంటే చిన్న జాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయా? హ్మ్. అనేది ఫస్ట్ రూల్ ఔట్ చేసుకోవాలి. ఓకే. ఇన్ దిస్ టాస్క్ మనం పక్కాగా ఒక డాక్టర్‌ని, ఆర్థోపెడిక్ సర్జన్‌ని కనుక కలిసినట్టయితే హ్మ్. కొన్ని బ్లడ్ టెస్ట్‌లు గానియండి, ఎక్స్‌రేస్ అట్లాంటివి తీసి మనం ముందుకు ఓకే. వెళ్ళొచ్చు. సో, నీ రిప్లేస్‌మెంట్ చేస్తారు కదా! సో, అవి తప్పనిసరి పరిస్థితులు ఏంటి? అంటే ఖచ్చితంగా వీళ్ళకి నీ రిప్లేస్‌మెంట్ చెయ్యాలి అని ఎలా తెలుస్తుంది అసలు? బేసికల్లీ నీ రిప్లేస్‌మెంట్ ఏంటంటే మనం ఒక ఎక్స్‌రే హ్మ్. తీయడం జరుగుతది డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు. సో, హ్మ్. దాంట్లో నీ రీప్లేస్‌మెంట్ ఏంటంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్ ఓకే. అయినప్పుడు మనము నీ హ్మ్. రీప్లేస్‌మెంట్ చేస్తాం. దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయండి. హ్మ్. ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్‌లో హ్మ్. ఫిజియోథెరపీ మందులతో మనము ఎంతో కొంత కవర్ చేసి హ్మ్. పేషెంట్‌కి హెల్ప్ చేయొచ్చు. ఓకే. బట్ థర్డ్ అండ్ ఫోర్త్ గ్రేడ్‌కెళ్ళినప్పుడు ఇట్ ఈస్ మ్యాండేటరీ ఆర్ హ్మ్. వీ నీడ్ టు గెట్ ది సర్జరీ డన్. బికాజ్ ఓకే. లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఓకే. పెయిన్‌ఫుల్ అయిపోతుంది. హ్మ్. కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది హ్మ్. మనిషికి. సో, ఓకే. ఇన్ దట్ కేస్ బెటర్ టు గో అండ్ గెట్ ట్రీటెడ్ విత్ అ రీప్లేస్‌మెంట్ సర్జరీ. ఓకే. సో, చాలామంది అనుకుంటూ ఉంటారు రన్నింగ్ చేయడం వల్ల నీ డ్యామేజ్ అవుతుంది అని. ఇందులో నిజమెంతుంది? నిజంగానే రన్నింగ్ ఎక్కువ చేస్తే నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందా? సో, ఇది ఒక మిత్ అండి. హ్మ్. రన్నింగ్ చేయడం వల్ల మోకాళ్ళు అరిగిపోతాయి. రన్నింగ్ చేయడం హ్మ్. వల్ల నీ జాయింట్స్‌కి డ్యామేజ్ అవుతుందనేది హ్మ్. ఒక మిత్. యాక్చువల్‌గా మన ఉన్న కార్టిలేజ్ నీ హ్మ్. జాయింట్స్‌లో మంచి కార్టిలేజ్ ఉంటుంది. ఒక ఓకే. కార్టిలేజ్‌ని ఎంత పంప్ చేస్తే అంత అది న్యూట్రియంట్స్‌ని రిలీజ్ చేస్తా ఉంటది. ఓకే. మన బ్లడ్ సర్క్యులేషన్ కార్టిలేజ్‌కి కావాల్సిన న్యూట్రియంట్స్ కూడా దానికి అందుతా ఉంటాయి రన్నింగ్ చేయడం వల్ల. ఓకే. సో, బేసికల్లీ బట్ ఏంటంటే అట్లా అని చెప్పేసి ఈ రోజు నుంచే నేను కొన్ని కిలోమీటర్స్ కొద్ది రన్నింగ్ చేస్తాను, ఫాస్ట్ స్ప్రింటింగ్ చేస్తాను. దట్ ఈస్ నాట్ రైట్. హ్మ్. ఓకే. ఓకే. సో, గ్రాడ్యుయల్లీ వాకింగ్, కొంచెం స్లో జాగ్ నుంచి అట్లా రన్నింగ్ చేస్తూ ఉంటే ఇట్స్ హ్మ్. ఓకే ఫైన్. అంటే చాలామంది వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటారు. సో, అది బోన్స్‌కి మంచిదంటారా? లేదంటే చెడు ఏదైనా పడే అవకాశం ఉందంటారా? యాహ్! అంటే హెల్త్ బోన్స్‌కి వెయిట్ లిఫ్టింగ్‌కి మంచి రిలేషన్ ఉంది.
లిఫ్టింగ్ చేయాలి కంపల్సరీ. ఓకే. మీకు అంటే గ్రాడ్యువల్గా అది కూడా వెయిట్స్ ఇంక్రీజ్ చేస్తూ పోవాలి. అట్లా అని చెప్పేసి మీరు డైరెక్ట్లీ 50 కేజీస్ 60 కేజీస్ అట్లా కాకుండా గ్రాడ్యువల్లీ అసెండింగ్ ఆర్డర్లో వెళ్ళడం చాలా మంచిది. వెయిట్ ట్రైనింగ్ చెయ్యాలి ఖచ్చితంగా. ఓకే. దానికి ఏ ఏజ్ గ్రూప్ చెయ్యాలి, ఏజ్ గ్రూప్ చెయ్యొద్దు అట్లా ఏమీ లేదు. యా, ఇట్ ఈస్ ఆల్రెడీ వెరీ లైక్ చాలా దీంట్లో సైన్స్ ఉంది. ఆల్రెడీ చాలా స్టడీస్ ఉన్నాయి. వెయిట్ ట్రైనింగ్ బూస్ట్ బోన్ హెల్త్ అని. ఓకే. సో చాలామంది ఎక్సర్సైజ్ చేసే ముందు వార్మప్ చేస్తారు కదా! సో వార్మప్ ఎంతవరకు ఇంపార్టెంట్? సో ఖచ్చితంగా వార్మప్ చేస్తే బెస్ట్ అంటారా? యా, వార్మప్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఓకే. బికాస్ వార్మప్ చేయడం వల్ల బాడీ హ్యాబిటాట్ మారిపోతుంది అండ్ సర్క్యులేషన్ అనేది ఓకే. డబల్ అవుతుంది. ఓకే. సర్క్యులేషన్ డబల్ కొంచెం ఏంటంటే మనకు బిఫోర్ ది వాట్ ఎవర్ ఎక్సర్సైజ్ వీఆర్ పర్ఫార్మింగ్, ఇట్ ఈస్ బెటర్ టు డూ వార్మప్స్ ఆల్వేస్. ఓకే. సో బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండడానికి మన డైలీ లైఫ్‌లో అంటే మన మీల్‌లో ఏమేమి యాడ్ చేసుకోవాలి అసలు? మీరు మరైన్ ఫుడ్ యాడ్ చేసుకోవచ్చు, ఓకే. ఫ్రూట్స్, డార్క్ లీఫీ వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ వెరీ కామన్గా మనకు ఆరెంజెస్ ఉన్నాయి, గ్వావాస్ ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ కాల్షియం ఇస్ దేర్ ఇన్ దట్. ఓకే. యా. సో ముఖ్యంగా విటమిన్ డి వల్ల బోన్స్‌లో ఎలాంటి సమస్యలు అంటే విటమిన్ డి లోపం వస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి బోన్స్‌లో? సో విటమిన్ డికి 9 రోల్స్ ఉన్నాయండి మన బాడీలో. దాంట్లో ఒకటి విటమిన్ సి యాక్ట్స్ యాజ్ అ క్యారియర్ ఫర్ కాల్షియం. ఓకే. సో విటమిన్ డి ఉన్నట్టయితేనే మీ కాల్షియంని బ్లడ్లో నుంచి బాడీలో ఉన్న బోన్స్కి అందుబాటు అవుతుంది. ఓకే. యా. సో విటమిన్ డి లేదనుకోండి మీ దగ్గర కాల్షియం లేనట్టే, అంటే ఉండి కూడా ఉపయోగం లేదు. అంటే అది యూజ్ చేసుకోవడానికి అవ్వదు. ఎస్ ఎస్ ఎస్, విటమిన్ డి ఈజ్ వెరీ మచ్ నీడెడ్. అంటే ఇప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ బెటర్ అంటారా? లేదంటే మార్నింగే ఎండలో నుంచోవడం బెటర్ అంటారా? ఏది ప్రిఫర్ చేస్తారు మీరైతే? ఇప్పుడు ఏంటంటే దీంట్లో విటమిన్ డి అనేది సన్ రైజ్లో కూడా సింథసిస్ అవుతుంది. దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ. సన్ రైజ్లో 3 వెరైటీస్ ఆఫ్ రేస్ ఉండాలి, యూవీఏ, యూవీబి, యూవీసి. దీంట్లో యూవీబి అనే రేస్ మనకి 9 to 2 PM వరకు యూవీబి రేస్ వెరీ స్ట్రాంగ్ ఉంటాయి. ఆ టైంలో సింథసిస్ ఆఫ్ విటమిన్ డి ఈజ్ మ్యాక్సిమం. ఓకే. సో ఇది ఏంటంటే మనము ఒకవేళ మనకు టైం ఉంది, డైలీ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గివ్ 20-25 minutes టు ద సన్ ఓకే. డైలీ, అట్లా ఉంటే విటమిన్ డి మనకు సింథసిస్ జరగడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. ఓకే. అగైన్ ఇప్పుడు మీకు టైం లేదు, అట్లాంటప్పుడు విటమిన్ డి అయితే ఇంపార్టెంటే. బాడీ కాంట్ విత్ హోల్డ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్స్ వితౌట్ విటమిన్స్. సో అట్లాంటి టైంలో మనకు డాక్టర్ సజెస్ట్ చేసేది విటమిన్ డి క్యాప్సూల్స్ వీక్లీ వన్స్ అని సజెస్ట్. అంటే మన బాడీలో విటమిన్ డి తక్కువగా ఉందని ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తాయా ముందు? డెఫినెట్లీ చాలా సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ బాడీ ఫటీగ్ అవ్వడం, మెయిన్లీ పొద్దున్న లేవగానే కాసేపటికే బాడీ ఇంకా పడుకోవాలి అనిపించడము, లేదంటే కొంచెం వర్క్ చేసిన తర్వాత ఎంబటే టయర్డ్ కావడము, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ చూపించరు, మూడ్ డల్గా ఉండడము, ఇమ్యూనిటీ లోగా ఉండడము, ఇట్లాంటివన్నీ చాలా కామన్గా మనకు ఎంబటే తెలిసిపోతాయి విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని చెప్పేసి. ఓకే. సో కాల్షియం ఎక్కువ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? కాల్షియం ఎక్కువ తీసుకుంటే ఏంటంటే మేజర్ మోస్ట్ కామన్ ఏంటంటే కిడ్నీ రీనల్ స్టోన్స్ అండి కొందరికి. ఓకే. దట్స్ ఆల్. సో సార్, మెనోపాజ్ తర్వాత చాలామంది ఉమెన్స్లో అంటే ఎక్కువ బోన్స్ వీక్ అవ్వడం, బ్యాక్ పెయిన్, ఇట్లా నీ పెయిన్ ఎక్కువ వస్తూ ఉంటుంది కదా, ఎందుకు వస్తుంది ఈ సమస్య? మెనోపాజ్ తర్వాత బేసికలీ ఫీమేల్స్లో కాల్షియం అనేది కొంచెం రేంజ్ ఆఫ్ కాల్షియం ఈజ్ రెడ్యూస్డ్. ఓకే. సో ఈవెన్చువల్లీ కాల్షియం లేకుండా బోన్స్ కొంచెము వీక్ అవ్వడము అట్లా జరుగుతూ ఉంటుందండి. సో దానికి ఫాలోడ్ బై లైక్ పెయిన్ ఇన్ లోవర్ బ్యాక్స్, నీ జాయింట్ పెయిన్స్, ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. కాల్షియం అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. సో కాల్షియం అప్పుడు ఎట్లా ఏం చేస్తామంటే మేము కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువ చేయాలి, అంటే కాల్షియం కౌంట్ని పెంచాలి బాడీలో. ఓకే. అట్లాంటప్పుడు కాల్షియం ఇంటేక్ ఫర్ 3 months అట్లా మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. సార్, ఓస్టియోపొరోసిస్ అంటే ఏంటి? ఆస్టియోపొరోసిస్ అంటే కాల్షియం డిపాజిషన్స్ తక్కువైపోయి బోన్ సాఫ్ట్గా అయిపోతుందండి. ఓకే. అది దీనికి సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా? నార్మల్లీ
చాలా సైలెంట్ డిజీజ్. ఓకే. ఆస్టియోపోరోసిస్ అనేది మీకు అర్థం కాదు. మీరు ఏమనుకుంటారంటే నార్మల్గా బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని అనుకుంటారు. బట్ వెరీ కామనెస్ట్ ప్రాబ్లం ఇప్పుడు లైక్ 40, 50, 60 ఏజెస్లోనే స్టార్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ఓకే. రెడ్యూస్డ్ కాల్షియం ఇంటేక్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఓకే. యా. సో, అయితే దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా? సో ఓస్టియోపోరోసిస్లో నుంచి మెల్లమెల్లగా బోన్ ఆస్టియోపీనియా అంటే ఇంకా బ్రిటల్గా అయిపోతుంది, బోన్ సాఫ్ట్గా అయిపోతుంది. సో ఒక ఏమంటారు చిన్న హైట్ నుంచి మీరు ఒకవేళ పడినట్టయితే ఎంబటే ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశాలు చాలా ఈజీ అనమాట. సో బేసిక్ బోన్ దాన్ని హార్డ్ కన్సిస్టెన్సీని కోల్పోతుంది, హార్డ్నెస్ని కోల్పోతుంది. సో హార్డ్గా బోన్ లేనప్పుడు ఒక చిన్న ఇంజ్యూరీ అయినా విచ్ ఇట్ విల్ కాజ్ అ ఫ్రాక్చర్. ఓకే. సో అంటే ఇది మనకి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెయిట్ ట్రైనింగ్ చేయాలి, ఓకే. విటమిన్ డి, కాల్షియం ఇంటేక్ ఉండాలి, దీస్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. వీటితో ఆస్టియోపోరోసిస్ని మనం అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో ఎక్కువగా ఓల్డ్ అంటే పెద్దవాళ్ళకి బోన్స్ ఇట్టే ఇరిగిపోతూ ఉంటాయి కదా! సో అంటే చిన్నగా కొంచెం కాలు జారిన ఇట్లాగా. సో అలాంటి అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంకా బేసికలీ ఆస్టియోపోరోసిస్ మీరు చెప్పేది ఆస్టియోపోరోసిస్ లో కండిషన్ అనమాట. ఏజ్డ్ వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ వెరీ వెరీ కామన్. సో కొన్ని పాయింట్స్ ఉంటాయి అక్కడ ఈజీగా ఫ్రాక్చర్స్ అవుతాయి, లైక్ హిప్ బోన్, ఓకే, లైక్ నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్, హిప్లో ఒక ఫ్రాక్చర్ అనమాట. సో అది వెరీ కామన్. సో అది జరగకుండా మీరు కొంచెం పూర్తిగానైతే ఆపలేము, బట్ స్టిల్ జాగ్రత్తగా ఉండడము అది చూసుకోవాలంతే. అంటే వింటర్ సీజన్లో చాలామంది జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి అంటారు కదా, ఇందులో నిజం ఎంత ఉంది అసలు? సో వింటర్ సీజన్లో జాయింట్ పెయిన్స్ పెరుగుతాయి అంటే అది కరెక్టే, ఎందుకంటే వెదర్ చాలా కోల్డ్గా ఉండడం వల్ల వాజో కన్స్ట్రిక్షన్ అవుతాయి, అంటే వేజో కన్స్ట్రిక్షన్ అవుతుంది. సో మనకి దానివల్ల పెయిన్స్ అవుతుంటాయి. సో చాలా మంది పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతుంటారు, బ్యాక్ పెయిన్ అని, నీ పెయిన్ అని. సో దీనివల్ల అంటే ప్రమాదం ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా? యా, పెయిన్ కిల్లర్స్ అనేది ఒకటి లివర్కి, ఒకటి కిడ్నీకి, ఈ రెండింటికి కొంచెం ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఎక్సెసివ్గా వాడినట్టయితే ఇవి రెండు ఆర్గాన్స్ కొంచెం డేంజర్లో ఉంటాయండి, డేంజర్ జోన్లోకి వెళ్తాయి. ఒకటి కిడ్నీస్ అండ్ లివర్. ఓకే. సో సార్, బ్యాక్ పెయిన్ అనగానే ఎక్కువ L4, L5 ఆ ప్లేస్లోనే ఎందుకు చాలా మందికి ప్రాబ్లం వస్తుంది? ఎందుకంటే మన ఏదైతే అప్పర్ బాడీ ఉందో, సో ఆ బాడీ వెయిట్ అంతా అక్కడ స్పైన్ యొక్క మీరు చెప్పిన టర్మినల్ బోన్స్ అనమాట. L4, L5, S1, L3 నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇంకా కింద బేస్ కనెక్టింగ్ టు ద హిప్ బోన్ అనమాట. సో ఈ బాడీ వెయిట్, అప్పర్ బాడీ వెయిట్ అంతా అక్కడ లాడ్జ్ అవుతుంది బేసికలీ. అండ్ అట్లా ఉన్నప్పుడు మీరు ఎక్కువ కూర్చున్నప్పుడల్లా ఆ వెయిట్ అంతా కాన్స్టెంట్గా ఆ బోన్స్ పైన స్ట్రెయిన్ పడుతుంటుంది. సో దట్ ఈస్ వై అక్కడ ప్రెషర్ పడినప్పుడు స్టార్టింగ్లో మజిల్స్ విల్ బేర్ దట్ టెన్షన్, బట్ ఈవెన్చువల్లీ ఆ మజిల్స్ టైర్డ్ అయినప్పుడు, ఫటీగ్ అయినప్పుడు సీదా ఆ వెయిట్ అనేది మీ బోన్స్ పైనకి వచ్చేస్తుంది. సో డిస్క్ హర్నియేటింగ్, ఇవన్నీ సమస్యలు స్టార్ట్ అవుతుంటాయి. అంటే చాలామంది సిట్టింగ్ పొజిషన్ కొంచెం కరెక్ట్గా ఉండదు కదా చిన్నప్పటి నుంచి. కొంతమంది అంటే కరెక్ట్గా ఎలా కూర్చోలో అలా కూర్చోకుండా కొంచెం బెండ్ అయి కూర్చోవడం, ఇట్లా దీనివల్ల కూడా పెయిన్స్ వచ్చే అవకాశం ఉందంటారా, బ్యాక్ పెయిన్స్ అట్లాగా? యా, ఫార్వర్డ్ బెండింగ్కి లోవర్ బ్యాక్ పెయిన్కి మంచి క్లోజ్ రిలేషన్. మీరు ఫార్వర్డ్ బెండింగ్ ఎంత చేస్తే అంత లోవర్ బ్యాక్ ఇష్యూస్ రావడం అంత ఎక్కువ అవుతాయి. సో చాలామందికి కాళ్ళ నొప్పులు వస్తూ ఉంటాయి కదా, సో వాళ్ళు మెట్లు ఎక్కడం, వాకింగ్ చేయడం చేయొచ్చా అసలు? కాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే మనకు కాళ్ళ నొప్పి వల్ల మన వాకింగ్ గేట్ స్టైల్ ఏమన్నా మారినట్టయితే అది కొంచెం మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సల్ట్ టు ద డాక్టర్ అండ్ దెన్ మీరు చేసుకోవచ్చు. మినిమల్ వాకింగ్ చేయొచ్చు, నో ఇష్యూ. బట్ స్టిల్ ఒకవేళ మన నడకలోనే ప్రాబ్లం అవుతుంది, స్వెల్లింగ్ వస్తుంది జాయింట్లో, అట్లాంటప్పుడు మనం ఆపేసి ఫస్ట్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ముందుకెళ్ళడం మంచిది.
ఓకే. సార్ హెల్తీ లైఫ్ మెయింటైన్ చేయడానికి పర్ డే ఎంత దూరం నడవచ్చు అసలు? ఇప్పుడైతే హెల్తీ లైఫ్ ఎన్ని స్టైల్‌కి స్టెప్స్? ఓన్లీ స్టెప్స్ అనే కాదు, ఫిజికల్ ఎక్సర్సైజ్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఉండాలి. ఓకే. అలాంగ్ విత్ దట్ మీరు చెప్పినట్టు వాకింగ్, ఏరోబిక్ ఎక్సర్సైజెస్ కూడా మంచిదే. హ్మ్. అరౌండ్ 6,000 to 8,000, 10,000 స్టెప్స్ అట్లా వేసినట్టయితే మీరు ఒక మంచి బాడీని మంచి లిమిట్ వరకు తీసుకొని వస్తున్నట్టు. ఓకే. సో, ఒక పర్సన్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా ఉండాలంటే మీరిచ్చే సజెషన్ ఏంటి ఒక డాక్టర్‌గా? బేసిక్ నా పర్సనల్ సజెషన్ అయితే వెయిట్ ట్రైనింగ్ అండి. హ్మ్. వెయిట్ ట్రైనింగ్ ఎంతో కొంత చేయండి. హ్మ్. అండ్ డైలీ ఎక్సర్సైజెస్ చేయండి. హ్మ్. మీకు బోన్ జాయింట్ పెయిన్స్ ఉన్నాయి అట్లాంటప్పుడు మీరు హైడ్రోథెరపీ, హైడ్రో ఎక్సర్సైజెస్ లైక్ స్విమ్మింగ్, హ్మ్. వాటర్‌లో వాక్ చేయడము. స్విమ్మింగ్‌కెళ్ళినారంటే స్విమ్మింగ్ చేయాలనే లేదు. ఓకే. వాటర్‌లో వాక్ చేయడం ఇదేంటంటే వెరీ సేఫ్ టు ద హ్మ్. జాయింట్స్. ఓకే. జాయింట్స్‌ని ఎఫెక్ట్ చేయకుండా మీ బాడీని, మీ మజిల్స్‌ని మంచి స్ట్రెంథెనింగ్ చేస్తుంది. సార్ చాలామంది నీ రిప్లేస్‌మెంట్ చేయించుకుంటారు కదా! సో, వాళ్ళు ఇంకా నీ రిప్లేస్‌మెంట్ చేయించుకున్న తర్వాత కొంతమంది బెడ్ రిడెన్ అయిపోతారు. అంటే అసల నడవకుండా జాగ్రత్తగా అంటే భయంగా ఉంటారు. సో, మరి అలాంటి వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? నీ రిప్లేస్‌మెంట్ చేసిన తర్వాత ఎలాంటి ఎక్సర్‌సైజ్ ఉండాలి? నడవచ్చా? పనులు చేసుకోవచ్చా? సి బేసికల్లీ హ్మ్. బేసికల్లీ నేనైతే నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన రోజే సేమ్ డే ఆఫ్టర్ మన స్పైనల్ అనెస్థీసియా దిగిపోతుంది. అనెస్థీషియా దిగిన ఒక 7 అవర్స్ తర్వాత స్పైనల్ అనెస్థీషియా దిగిపోతుంది. 5, 6 అవర్స్‌లో హ్మ్. జనరల్లీ. సో, ఆఫ్టర్ దట్ పేషెంట్ కెన్ స్టార్ట్ వాకింగ్. ఓకే. యాహ్! సో, పేషెంట్ నడవట్లేదు, పేషెంట్ నడవొద్దు అనేది అది పూర్తిగా తప్పు. హ్మ్. నీ రీప్లేస్మెంట్ చేసిందే పేషెంట్‌కి ఒక మంచి కంఫర్టబుల్ లైఫ్ హ్మ్. ఇవ్వడానికి. హ్మ్. సో, డే 1 అంటే డే 0 ఆఫ్ ద సర్జరీ యూ కెన్ స్టార్ట్ వాకింగ్. మీరు హ్మ్. నడవచ్చు, నడవడం స్టార్ట్ చేయొచ్చు. హ్మ్. అండ్ చెయ్యాలి. నడవడం స్టార్ట్ చేయకపోతే మీ మజిల్స్ అన్నీ బేసికల్‌గా టాట్ అయిపోతాయి. ఓకే. ఓకే. యాహ్! సో, ఆ మజిల్స్‌ని యాక్టివేషన్ మోడ్‌లో ఉంచాలి ఖచ్చితంగా. హ్మ్. సో, వాకింగ్ అనేది చాలా అవసరం నీ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత. ఓకే. Even if the pain is coming, if your doctor is suggesting to walk, హ్మ్. then you must definitely walk. ఓకే. సో, సార్ ఇప్పుడు ప్రెజెంట్ యూత్ చూసుకున్నట్లయితే అండ్ ఇప్పుడు మనకి మార్కెట్‌లో వచ్చే బైక్స్ కూడా సో, కొంచెం ఇలా ఫోల్డ్ అయ్యి వస్తున్నాయి కదా! దానివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం ఇలాగ బెండ్ అయ్యి డ్రైవింగ్ చేస్తున్నారు. సో, వాళ్ళకి బ్యాక్ పెయిన్ గానివ్వండి, దానికి సంబంధించిన ఏమైనా సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఎక్కువ అలా డ్రైవింగ్ చేయడం వల్ల? సో, బెండ్ అయ్యి? బేసికలీ టూ వీలర్ బైక్ రైడింగ్ అనేది లోవర్ బ్యాక్ ఏక్ ఇష్యూస్ ఫ్యూచర్‌లో రావచ్చండి. హ్మ్. సో, లోవర్ బ్యాక్ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఒకవేళ మీరు లాంగ్ జర్నీ టూ వీలర్ పైన వెళ్తున్నట్టయితే ఎవ్రీ 25 మినిట్స్‌కి ఒకసారి బాడీ స్ట్రెచ్ చేసుకోవడం అవసరం. హ్మ్. సో, సార్ మనం రోడ్ల పైన రోజు యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాము. సో, చాలామంది ఏంటంటే యాక్సిడెంట్ వల్ల బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం, సో, అంటే బోన్స్ అనేవి బయటకి కనిపించడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం కదా! సో, అప్పుడు ఆ పర్సన్‌కి ఇంకా ఆ బోన్ డ్యామేజ్ అనేది ఎక్కువ కాకుండా ఉండకుండా ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని హాస్పిటల్స్‌కి తీసుకెళ్ళాలి? సో, ఇప్పుడు మీకు ఒకవేళ ఒక యాక్సిడెంట్ జరిగింది. హ్మ్. మీరు సిటీకి దూరంలో ఉన్నారు. అంటే హాస్పిటల్స్‌కి దూరంలో ఉన్నారు. అంబులెన్స్ కూడా టైం పడుతుంది. హ్మ్. అట్లాంటప్పుడు మీకు కనపడుతుందనుకోండి, హ్మ్. బోన్ స్ట్రెయిట్‌గా లేకుండా డీఫార్మిటీ కనపడుతుంది. హ్మ్. క్లియర్‌గా బోన్ విరిగింది అని ఈజీగా చెప్పగలరు హ్మ్. సమ్ టైమ్స్. సో, అట్లాంటప్పుడు ఏందంటే హ్మ్. స్ప్లింటింగ్ తయారు చేయడం. లైక్ హ్మ్. ఏదన్నా ఒక స్టిక్ తీసుకోవడము, హ్మ్. 2 స్టిక్స్ అట్లా తీసుకొని మీ దగ్గర ఏదైనా క్లాత్ పీస్ ఉంటే హ్మ్. ఆ స్టిక్‌ని ప్యారలల్ టు ద బోన్ లైక్ ఓకే. ఈ చెయ్యి విరిగింది. హ్మ్. ఈ చేతిని ఏం చేయాలంటే ఇక్కడ ఒక పట్టి కింద నుంచి ఒక హ్మ్. వుడ్ స్టిక్. స్టిక్స్ పెట్టేసి హ్మ్. దీన్ని ఇట్లా కట్టేసి హ్మ్. పర్సన్‌ని ఇలా పట్టుకోమని చెప్పేసి అదే పొజిషన్‌లో హాస్పిటల్‌కి వచ్చే వరకు తీసుకొనొచ్చి ఉంటే హ్మ్. పెయిన్ తగ్గడము కొంచెం ఇదిగా ఉంటది. అంటే అది కదలకుండా యెస్. కొంచెం బేసికల్లీ స్టేబుల్‌గా ఉంచి ఇమ్మొబిలైజేషన్ ఈస్ హ్మ్. ద మోటో. యాహ్! ఓకే. సో, ఇమ్మొబిలైజేషన్ ఈస్ ద మోటో. ఇమ్మొబిలైజ్ చేసి జాయింట్‌ని, బోన్‌ని హ్మ్. ఇమ్మొబిలైజ్ చేసేస్తే హ్మ్. పెయిన్ రెడ్యూస్ అవుతది. అండ్ ఇట్ విల్ బి ఈజీ టు మొబిలైజ్ ద పేషెంట్ టు ద హాస్పిటల్. ఓకే.
సో, అయితే చాలామంది బోన్స్ ఫ్రాక్చర్ అయినా గూడా కొంతమంది ఆయిల్ మసాజెస్ చేస్తారు. ఈ ఆయిల్ మసాజెస్ వల్ల ఏమన్నా ప్రాబ్లమ్ తగ్గే అవకాశం ఉందంటారా? ఆయిల్ మసాజ్ ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు యాక్చువల్‌గా ఆయిల్ మసాజ్ కాదండి. అది బోన్ సెట్టింగ్ అంటారు. ఓకే. సో, బోన్ సెట్టింగ్ అంటే ఇప్పుడు సపోజ్ మనం మళ్ళీ హ్యాండ్ తీసుకుందాం. హ్యాండ్ ట్రాక్షన్ ఇస్తారు. ఒక పర్సన్ అబోవ్ ఎల్బో లాగుతారు. ఒక పర్సన్ అంటే ఏదైనా జాయింట్ తీసుకొని ఒక జాయింట్ అబోవ్, ఒక జాయింట్ బిలో దే విల్ గివ్ ద హ్యాండ్ ట్రాక్షన్. అంటే విరిగిపోయిన బోన్‌ని కొంచెం ఇట్లా ఉన్న బోన్‌ని మళ్ళీ అలైన్మెంట్‌లోకి తీసుకురావడానికి ట్రై చేస్తారు వాళ్ళు. ఓకే. చేసిన తర్వాత మళ్ళీ దానికి స్ప్లింటేజ్ చేయడం అనమాట. ఓకే. సో, అది చేస్తూ ఉంటారనమాట బేసికల్లీ. మసాజ్ అంటే మసాజ్ ఉండదు. అది ట్రాక్షన్ బోన్ సెట్టింగ్ అంటాం మనం దాన్ని. ఓకే. యాహ్! సో, చాలామంది నీ పెయిన్స్‌కి ఆయిల్ మసాజ్ అని అట్లా చేపించుకుంటూ ఉంటారు కదా! సో, దానివల్ల ఏమన్నా అంటే బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయంటారా? అంటే ఉపయోగం ఏమన్నా ఉంటుందా? బేసికలీ మసాజ్ వల్ల మీకొచ్చే ఒక బెనిఫిట్ ఏంటంటే స్పాజమ్‌ని రిలీజ్ చేయడానికి. ఓకే. అంటే ఆ ఏరియాలో ఉన్న హార్డెన్డ్ మజిల్ కొంచెం మజిల్ టైట్‌నెస్ అయ్యి ఉంటది. దీన్ని మనం స్పాజమ్ అంటాము. ఆ స్పాజమ్‌ని కొంచెం సూపర్ఫిషియల్‌గా రిలీజ్ చేయడానికి మసాజ్ హెల్ప్ అవుతది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ ఓకే. మచ్. సో, చూసారు కదా! ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి వీటీవీ హెల్త్. మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ చేయండి. సో, కామెంట్స్ ద్వారా మీ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాం. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో ఐఎమ్ శశిరేఖ మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.